Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక అందమైన అడవిలో ఒక చురుకైన కుందేలు ఉండేది. కుందేలు చాలా కష్టపడి ఆహారాన్ని సంపాదించుకునేది. కుందేలు చాలా తెలివిగలది కూడా. అదే అడవిలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది. నక్క గురించి వేరే చెప్పేదేముందండి, అందరికీ తెలిసినదే. నక్క అడవిలోని జంతువులను మోసం చేస్తూ ఆహారాన్ని లాక్కునేది. కుందేలు మాత్రం నిజాయితీగా కష్టపడి ఆహారాన్ని సంపాదించుకునేది. నక్క మాత్రం కష్టపడకుండా ఇతర జంతువుల దగ్గర ఆహారాన్ని లాక్కొని కడుపు నిండా తిని సోమరపోతుగా నిద్రపోయేది. ఒకరోజు కుందేలు చాలా కష్టపడి యాపిల్ చెట్టు ఎక్కి యాపిల్ పండును కోసింది. అడవిలో తిరుగుతూ ఉన్న నక్కకి కుందేలు యాపిల్ పండుతో కనిపించింది. పాపం కుందేలు యాపిల్ పండును తీసుకొని ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఒక్కసారిగా కుందేలుకు ఎదురుగా నక్క వచ్చి నిలబడింది. నక్క ఆ యాపిల్ పండును ఆశగా చూస్తుంది. కుందేలును మోసం చేసి ఎలాగైనా ఆ యాపిల్ పండును లాక్కోవాలని ఒక ఆలోచన చేసింది. అప్పుడు నక్క కుందేలుతో ఇలా అంది, ఏమిటే కుందేలా, నా యాపిల్ పండుని తీసుకుని వెళ్తున్నావు? అప్పుడు కుందేలు నక్కతో ఇలా అంది, అయ్యో నక్క మామ, ఈ యాపిల్ పండు నాది. నేను చాలా కష్టపడి చెట్టెక్కి యాపిల్ పండును కోసుకున్నాను. అప్పుడు నక్క మళ్ళీ ఇలా అంది, ఓసోస్ చెప్పొచ్చావులే, ఈ యాపిల్ పండు నాది. యాపిల్ పండును నేను తర్వాత తిందాములే అని నా తల దగ్గర పెట్టుకుని పడుకున్నాను. నేను నిద్రలేచి చూసేసరికి అక్కడ నా యాపిల్ పండు కనిపించలేదు. నేను యాపిల్ పండును వెతుక్కుంటూ వస్తుంటే నువ్వే నా యాపిల్ పండుతో ఎదురుపడ్డావు. అప్పుడు కుందేలు మళ్ళీ ఇలా అంది, అయ్యో మామ, అలా మాట్లాడతావేంటి? ఈ యాపిల్ పండును నేను చాలా కష్టపడి చెట్టెక్కి కోసి ఇప్పుడే తీసుకొస్తున్నాను. అప్పుడు కుందేలు మాటలను పట్టించుకోకుండా కుందేలు చేతిలో నుంచి ఆ యాపిల్ పండును లాక్కుంది. అలా లాక్కొని కుందేలు ముందే యాపిల్ పండును తినేసింది. నక్క కావాలని మోసం చేసిందని కుందేలు గ్రహించింది. నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది కుందేలు. ఒకరోజు కుందేలు అరటి పండును కోసుకొని నడుస్తూ అడవిలో వెళ్తూ ఉండగా దానికి నక్క ఎదురైంది. నక్క మళ్ళీ కుందేలును మోసం చేసి అరటిపండు మొత్తం తినేసింది. అలా అరటిపండు తినడంతో నక్కకు బాగా కడుపు నొప్పొచ్చింది. ఎందుకంటే నక్క మళ్ళీ అరటిపండు లాక్కుంటుందని తెలిసి కుందేలు అరటిపండులో గాజు పెంకులను అమర్చిపెట్టింది. నక్క అరటిపండు దొరికిందనే ఆనందంతో అరటిపండును నమలకుండా నక్క మింగేసింది. నక్క కడుపులోకి వెళ్లిన గాజు పెంకు ముక్కలు నక్కను బాధించాయి. నక్క కడుపులో నొప్పితో పరుగు. అలా పరుగు తీసిన నక్క చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లను తాగింది. ఇక అది మొదలుకొని నక్క కుందేలును ఆ రోజు నుంచి మోసం చేయలేదు. ఈ కథ నీతి: మోసం చేసేవాడు ఎప్పుడో ఒకప్పుడు తానే మోసపోతాడు. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది.